ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో కూటమి నేతలు విఫలమయ్యారు. కూటమి కేంద్ర మంత్రులపై మాజీ ఎంపీ వడ్డే శోభనాధీశ్వరరావు ఫైర్. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటే ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం. తిరిగి ఢిల్లీ ఎయిమ్స్ కు సీతారాం యేచూరి భౌతిక కాయం. అంతిమ యాత్రలో పాల్గొన్న వామపక్ష నేతలు, కార్యకర్తలు. హైడ్రాపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు. హైడ్రా చట్టబద్దమైనదైతే అక్టోబర్లోపు ఆర్డినెన్స్ వస్తుందని ప్రకటన. వరద విలయం నుంచి ఇంకా కోలుకోని విజయవాడ. ఎంకే బేక్ స్కూల్లో పనికి రాకుండా పోయిన 20 ఏళ్ల నాటి రికార్డులు, ఫర్నిచర్. వరదల వేళ సింగపూర్ ట్రిప్లో రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్. పర్యటనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. బాపట్ల జిల్లా అద్దంకిలో మళ్లీ రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు. ధర్మవరానికి చెందిన ఎంపీపీ బంధువు క్రషర్పై దాడి, వాహనాలకు నిప్పు. ఇసుక అక్రమ రవాణాతో కోట్లు కొల్లగొడుతున్న టీడీపీ నేతలు. ఉచిత ఇసుక అంటూనే డబ్బులు వసూలు చేస్తున్న కూటమి నేతలు. నెల్లూరు జిల్లా కావలి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష విమర్శలు. స్టీల్ ప్లాంట్ను కాపాడతామన్న హామీ ఏమైంది? చంద్రబాబు, పవన్ కు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక లేఖ. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి చిత్రపటానికి కేటీఆర్ నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి మదర్ డైరీ నెయ్యి సరఫరా. డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలవడంపై మంత్రి కోమటిరెడ్డి హర్షం. రామగుండంలో వెల్లివిరిసిన మత సామరస్యం. వినాయక ఉత్సవాల్లో హిందూ ముస్లింల సందడి. మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేటలో వరద బాధిత విద్యార్థులకు పుస్తకాలు. సెన్సేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆధ్వర్యంలో పంపిణీ. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో చోరీ. బ్యాంకు వెనుక ఇనుప చువ్వలు కత్తిరించి లోనికి ప్రవేశించిన దుండగులు. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద పట్టుబడ్డ గంజాయి. కేజీ గంజాయి స్వాధీనం. కొమ్మాలపాటి చరణ్పై కేసు నమోదు. అల్లూరు జిల్లా జీకే వీధిలో తాత్కాలిక వంతెన నిర్మించుకున్న స్థానికులు. అధికారులు స్పందించి శాశ్వత బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికుల విజ్ఞప్తి. కేరళలో తెరుచుకున్న శబరిమల ఆలయం. ఓనం పండుగ సందర్భంగా ఆలయంలో పూజలు. 9 రోజుల పాటు శబరిమల అయ్యప్ప దర్శనం. తాజ్మహల్ ప్రధాన డోమ్ వద్ద లీకేజీ. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో బయటపడ్డ లీకేజ్. జమ్మూ కశ్మీర్ కిస్తవాడ్ జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకం. ముష్కరుల కాల్పుల్లో 2 సైనికులు మృతి. మరో 2 సైనికులకు తీవ్ర గాయాలు.